జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ గెలుపులో కీలక పాత్ర ఆ పాటది. కూతేసి జూబ్లీ పెద్దమ్మ జూబ్లీ పెద్దమ్మ జూబ్లీహిల్స్ నేలందే నిన్ను నవీన్. సో ఆ డాన్స్ లో లీడ్ ఉన్నటువంటి శ్రీదేవి మన హిట్ టీవీ స్టూడియోలో స్టేజ్ మీద ఆయన వైరల్ అయింది కానీ గల్లీలో దుమ్ములేపారు. కలిసినారా నవీన్ అన్నన్ గానీ శ్రీశైలం యాదవ్ గారిని కలిసినారా? పోయి నిన్న కలవడం జరిగింది. ఉంటది ఎట్లా రిసీవ్ చేసుకుంటూ? చాలా అంటే ఒక మెటీరియల్ నుంచి కూతురు పుట్టింటికి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా రిసీవ్ చేసుకున్నారు. నిన్న కులువులు ఉంటది కదా, అరే ఈమె హైలైట్ అయింది మనకంటే, అందరం ఉన్నాము ఈమె హైలైట్ అయింది అంటే ఉందేమో కానీ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ గెలుపులో కీలక పాత్ర ఆ పాటది. ఏదైతే జూబ్లీ పెద్దమ్మ ఉందో నల్గొండ గద్దర్ పాడిన ఈ పాట నవీన్ యాదవ్ ఏంది అనేది జనాలకు తీసుకుపోయింది. నవీన్ యాదవ్ దాదాపు 2 సార్లు పోటీ చేసినప్పుడు ఎలాంటి ఫేస్ చేసినాడు, ముందున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమేం ఫేస్ చేసినాడు, సో సంఖ్యల్లో వేసింది నీకే కదా అని రకరకాల ఆయన మొత్తం ఇన్ని రోజుల పోరాటాన్ని పాట రూపంలో జనాలకు తీసుకెళ్ళింది ఆ పాట. అయితే ఆ పాట ఎన్నికలకు ముందు ప్రచారం చివరి రోజు నవీన్ యాదవ్ ఇంటి దగ్గరనే ఈ కళాకారులు వేసిన ఆ పాటకు డాన్స్ వేయడం, ఆ పాట బాగా వైరల్ అయింది. సో ఆ డాన్స్ లో లీడ్ ఉన్నటువంటి శ్రీదేవి మన హిట్ టీవీ స్టూడియోలో ఉంది, మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ముఖ్యంగా మీరు చాలా వైరల్ అన్నారు నవీన్ అన్న సాంగ్ తో. అంటే ఆ సాంగ్ కి సంబంధించి ఆ పాటలో ఒక అర్థం ఉంటే అర్థాన్ని మీరు డాన్స్ రూపంలో ప్రజలకి చూపించారు. సో బాగా వైరల్ అయినారు, నాకు తెలిసి మీడియా అంతా మీ వెంట పడుతుండొచ్చు. ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలు అయినట్టున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా అవుతుంది, వైరల్ అవుతుంది. అండ్ నేను ఇట్లా మీడియా కోసం నా కోసం వెయిట్ చేయించుకుంటున్నా, ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినారు? దాదాపు ఒక 10-15 అయి ఉంటాయి. ఇంకా చాలా మందికి ఇంటర్వ్యూలు కావాలా, ఇంకా కాల్స్ వస్తున్నాయి. హోల్డ్ లో పెట్టాము, ఇంకొన్ని అవుతున్నాయి. 1 by 1 ఫోన్ ఆన్ చేసుకున్నప్పుడు ఇన్స్టాలో గానీ లేకపోతే యూట్యూబ్ లో నీ వీడియో నువ్వు చూసుకున్నప్పుడు చాలా కనబడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అసలు ఎందుకు వేయాలనిపించింది ఆ రోజు ఆ సాంగ్? అప్పుడే అంటే నార్మల్ గా రోజు వేస్తున్నారు సాంగ్, కానీ ఆ రోజు మీరు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. అంటే మేము నవీన్ అన్నతో 22-23 days ట్రావెల్ చేసాం. 23 రోజులు అన్నయ్యతోనే వెహికల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్టేజ్ ప్రోగ్రామ్స్, తర్వాత డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్, ఇవి అన్ని చేసాం. అన్నయ్యతో చేసాము, అంటే వదిన గారితో కూడా చేసాము. ఆ రోజు ఏంటంటే 4:30కి యాక్చువల్లీ క్లోజ్ చేసి వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో మా వెహికల్ తోని ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చాము. ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఆపేద్దామని. సో అక్కడ కొంతమంది కార్యకర్తలు ఏంటంటే జెండా పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అది చూసి మనం ఎందుకు ఇంకా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పెంచొద్దు అనే ఉద్దేశంతో మేము మా రూమ్ అంటే అక్కడ పక్కనే మాకు ఇచ్చారు షెల్టర్, అక్కడ నుంచి మేము కొంచెం డాన్స్ చేసాము. అది కాస్త హైప్ అయిపోయింది. ఇక అలా రౌండ్ తిరుగుతూ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ మంది కార్యకర్తలు అయిపోయారు. సో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే విజయం అనే సక్సెస్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే సేమ్ అక్కడ సెలబ్రేట్ అంటే ఆల్మోస్ట్ మాకు తెలిసింది, అర్థమైపోయింది అన్నయ్యనే గెలుస్తాడని కన్ఫర్మ్ గా ఫిక్స్ అయ్యాము. అందుకని ఆ సెలబ్రేషన్ ముందే చేసుకున్నాం. సో నార్మల్ గా నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటే చాలా వెహికల్స్ పెట్టడము, చాలా మంది డాన్స్ ఆడుతుండే. నేను కూడా మిమ్మల్ని ఆ రోజు చూసిన, అంతవరకు కూడా వేరే టీము వేరే అమ్మాయిలు ఆడుతుండే డాన్స్. సో ఆ రోజు మీరు ఆడుతున్నారు. సో అప్పుడు ఆ అమ్మాయిలు ఆ రోజు ఆడలేదా? ఎట్లా వచ్చిన ఛాన్స్ మీకు అక్కడ ఆడడానికి ఆ రోజే? అంటే అది లాస్ట్ డే కాబట్టి మాకు ఒక వెహికల్ లో 2 troops గా వెళ్ళాము. మేము 2 troops గా వెళ్ళి ఇంకో ట్రూప్ లో ఒక 4 members గర్ల్స్ డాన్సర్స్ ఉన్నారు. సో నా ట్రూప్ లో 5 members, మొత్తం 9 members ఉన్నాము.
అక్కడ స్పేస్ సరిపోదని కొంతమంది కింద వేశారు, మేము పైన వేసాం. కింద వేసినారు ఇక. నేను కూడా అమ్మాయిలు కింద డాన్స్ ఆడినారా? అలా ఏం లేదు, పైన కూడా వేస్తాం కింద కూడా వేస్తాం. రెగ్యులరే అంటే నేను కూడా కింద వేసా, ఒక 20 minutes కింద డాన్స్ చేసి మళ్ళీ జోష్ కోసం పైకి వెళ్ళారు. అలా ఏం లేదు, పెద్ద అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా మాతో పాటు డాన్స్ చేశారు. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇంకా నవీన్ అన్న సైడ్ వాళ్ళు మొగ్గు చూపాలి అనే కాన్సెప్ట్ తోని వాళ్ళతో కూడా చేతులు పట్టుకొని వాళ్ళతో కూడా డాన్స్ చేయించడం జరిగింది. ఎట్ ద సేమ్ ఇక జెంట్స్ వచ్చారు, కొన్ని కార్యకర్తలు కొంతమంది చాలా మంది వచ్చారు. సో వాళ్ళు డల్ అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ స్టేజ్ పైకి వాళ్ళ కోసం చేసిన స్టెప్స్ అవి. జోష్ నింపినాం అనుకోవచ్చు. నార్మల్ గా అమ్మాయిలు లేడీస్ డాన్స్ ఆడుతుంటే చాలా మంది అట్రాక్ట్ అయి చూస్తుంటారు. అవునండి. అంటే డాన్స్ ని ఇంకా మీరు ఆ పాట కూడా నిందలు మోసిందే నువ్వేగా, సంఖ్యలు రాసింది వేగా అని ఇంకోటి ఏదో రాసుకుంటా చూపించినారో గుర్తొస్తలేదు. అంటే నిందలు మోసింది నువ్వే కదా, సంఖ్యలు మోపింది నువ్వే కదా అని ఉంటది అనమాట. సో అన్నకి మీద చాలా నిందలు ఉన్నాయి. ఆ జూబ్లీహిల్స్ చరిత్రని తిరగ రాస్తారు అనే దానికి అంటే ఆ సాంగ్ లో ఉన్న దాన్ని మీనింగ్ చూపించినారు, ఇంకా మీనింగ్ చూపించాం అట్లా. సో ఆ సాంగ్ అయిపోయినాక ఇంకా క్లోజ్ ఇక 5 minutes లో క్లోజ్ అయిపోయింది. ఇంకా అంతే, ఆ 5 నిమిషాలు చేసింటే ఇంత మ్యాజిక్ మిరాకిల్ అయింది. అప్పుడే బిఆర్ఎస్ ర్యాలీ కూడా పోయినట్టుంది కదా? ఎస్ అవును, దానికంటే ఒక 2 minutes ముందే ఆ ర్యాలీ వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ర్యాలీ పోయితే మీరు ఆనే ఉన్నారా? అంటే మేము ఆఫీస్ దగ్గర ఉన్నాం. ర్యాలీ పోయింది, మనం ఎందుకు తగ్గాలని మీరు పోయినారు. ర్యాలీ కూడా గ్రాండ్ గా ఉండే, బిఆర్ఎస్ వాళ్ళ ర్యాలీ కూడా పెద్దగా ఉండే, కేటీఆర్ ఉండే కదా అనుకుంటాం. మేము అది అంత అబ్జర్వ్ చేయలేదు, కాకపోతే మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ, మా కార్యకర్తలు. ఈ పాట టాప్ ఉంది కాబట్టి ఇక దానికి వచ్చి హైప్ చేసామంతే. మీరు వైరల్ అయ్యారని చెప్పేసి మన అరవింద్ ఉంటాడు, మా అరవింద్. అరవింద్ చెప్పిండు, అరే చాలా వైరల్ అయిందని ఇంటర్వ్యూ చేయాలా. అయితే ఆ సాంగ్ నల్గొండ గద్దర్ గారు వాడినారు కదా, ఆ సాంగ్ మీరు ఫస్ట్ టైం విన్నోడు ఏమనుకున్నారు? అంటే మామూలుగా మేము నల్గొండ గద్దర్ అన్న పాటల మీద చాలా సభల మీద చేసాము, రేవంత్ అన్న మీద కూడా పాడారు కదా, అప్పుడు కూడా అన్ని హిట్ సాంగ్స్ మోస్ట్లీ గద్దర్ అన్న అన్ని హిట్ సాంగ్స్. సో అన్ని ప్రో సాంగ్స్ మీద చేసాము, ఇది కూడా చేసాము. దీంతో పాటు ఇంకో పాట వైనాల రమేష్ అని ఒక పాట పాడారు, అది ఎలా ఉందంటే యాదవులకి ఇలా ఊపొచ్చేలాగా ఉందని ఇంకో సాంగ్. కానీ అది ఓన్లీ యాదవులకి జనాలకు అంటే అలా కాదు, అంటే కొంచెం అలా ఉందన్నమాట. సో అది చేస్తూ దీంట్లోకి వచ్చేస్తాం. ఆ సాంగ్ అయిపోయింది, నెక్స్ట్ ఈ సాంగ్ తోని క్లోజ్ అయిపోయింది. అది స్టార్ట్ చేసినాము, దీంతో క్లోజ్ చేసినాం. ఓకే. సో నల్గొండ గద్దర్ గారి పాట సూపర్ హిట్ అయిన సాంగ్, నవీన్ అన్నది కూడా. కానీ మీరు వచ్చేసి ఏపురి సోమన టీమ్. సో ఆయన కూడా సాంగ్స్ బాగా రాయడం పాడడం జరుగుతుంది కదా, ఆయన ఏం రాయలేదా ఈ నవీన్ యాదవ్ కి? రాశారు కదా, రాశారు. దాని మీద కూడా ఒక చిన్న క్లిప్ వీడియో కూడా తీసాం, ఒక రీల్ కూడా చేసాము. ఐ థింక్ అది బయటికి రాలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.